ఏపీలో ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ ఘోరంగా ఓటమి పాలైన సంగతి తెలిసిందే. అది కూడా సాదాసీదా ఘోరం కాదు. గత ఎన్నికల్లో 151 స్థానాలు గెలుచుకున్న ఆ పార్టీ 5 ఏళ్లు తిరిగేలోపు 11 స్థానాలకు పరిమితమైపోయేంత ఘోరం. అయితే ఈ ఘోరానికి గల ప్రధాన కారణాల్లో వెంకటరెడ్డి ఒకరు అనే చర్చ ఇప్పుడు పార్టీలో బలంగా మొదలైంది అనే టాక్ వినిపిస్తోంది. ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ ఘోర పరాజయానికి కర్ణుడి చావుకు ఎన్ని కారణాలు ఉన్నాయో అన్ని కారణాలు అని చెబుతున్నప్పటికీ కొన్ని మాత్రం అత్యంత కీలక కారణాలు ఉన్నాయని విశ్లేషిస్తున్నారు. ఇందులో భాగంగానే గనుల శాఖ డైరెక్టర్గా మరో రాష్ట్రం నుంచి తెచ్చుకొని మరీ నియమించుకున్న వెంకటరెడ్డి ఈ కీలక కారణాల్లో ఒకరు అని చెబుతున్నారు. ప్రస్తుతం వైసీపీ నేతల్లో ఈ తరహా చర్చ బలంగా నడుస్తోంది. వాస్తవానికి వైసీపీ ఘోర పరాజయానికి లిక్కర్ పాలసీ, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్లు ప్రధాన కారణాలు అనే కామెంట్లు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో పాస్ పుస్తకాలపై జగన్ ఫోటోలు, సర్వేరాలపై ఫోటోలు వంటి వ్యూహాత్మక సలహాలు, పతనమైపోయే సూచనలు ఇచ్చింది వెంకటరెడ్డి అంటూ వైసీపీ నేతలు ఆయన్ను తెగ తలుచుకుంటున్నారంట. వాస్తవానికి వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో గనుల శాఖ డైరెక్టర్గా ఉన్న వెంకటరెడ్డి ఇసుక గనుల వ్యవహారాలను అన్నీ తానే చక్కబెట్టారు. ఇదే సమయంలో రైతులకు ఇచ్చే పాస్ బుక్స్ పై బొమ్మలు వేయించాలని, ల్యాండ్స్ రీసర్వే చేసిన తరువాత సరిహద్దు రాళ్లపై జగన్ బొమ్మలు చెక్కించాలని ఆలోచించింది ఈయన మస్తిష్కమే అని వైసీపీ నేతలు నాటి రోజులు తలుచుకొని ఫైర్ అవుతున్నారంట. ఈ పాస్ పుస్తకాలపైన, సరిహద్దు రాళ్లపైన జగన్ బొమ్మల అంశం ప్రధానంగా గ్రామీణ స్థాయిలో ఎంత డ్యామేజ్ చేసిందనేది ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇదే అదనుగా ప్రతిపక్షాలు చేసిన విమర్శలను ప్రజలు పరిగణలోకి తీసుకున్నారు. కానీ ఆ విమర్శలు రాజకీయంగా వైసీపీకి పెద్ద డ్యామేజ్ కలిగిస్తాయి అనే విషయం మాత్రం వెంకటరెడ్డి లైట్ తీసుకునేలా చెప్పారు అని ఇప్పుడు చెవులు కొరుక్కుంటున్నారు. మిగిలిన వాళ్ళ సంగతి కాసేపు పక్కన పెడితే వెంకటరెడ్డి తీసుకున్న ఈ దారుణ నిర్ణయానికి జగన్ తలూపడమే ఈ భారీ డ్యామేజ్కి కారణమని అంటున్నారు. పైగా సరిహద్దు రాళ్లకు సుమారు 350 కోట్ల రూపాయలతో టెండర్ ఇప్పించింది కూడా వెంకటరెడ్డి అనేది మరో ఆరోపణ. ఏది ఏమైనా ప్రస్తుతం వైసీపీ నేతలు మాత్రం వెంకటరెడ్డిని తెగ తలుచుకుంటున్నారని తెలుస్తోంది. అందుకే అంటారు, గుర్రాన్ని రైతు నడిపించాలి కానీ రైతుని గుర్రం నడిపించకూడదు అని. అధికారులను ముఖ్యమంత్రి గైడ్ చేయాలి కానీ సీఎంని అధికారులు కాదు కదా.